మనము ఇప్పటిదాకా సూర్యగ్రహణం చూసినాము, చంద్రగ్రహణం చూసినాం, కానీ ఇక మరి గిసవని గ్రహణం మాత్రం మేము ఎప్పుడు చూడలేదని అనుకొస్తున్నారు. ఆ కథ ఏంటంటే బాగానే ఉంది, ముద్దుగానే చూద్దాం పని మనం కూడా. ఇక ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం పడితే భువ సర్వలల్లా కూర గిన్నెలల్లా గరకపోసలు వేసుకుంటాం. అవసరమైతే అనుమానం పోతట్టుగా ఆవు పంచకం తెచ్చుకొని ఇంటి చుట్టూ తమాషగా ముద్దుగా చల్లుకుంటాం. కానీ ఏపీలో ఏకంగా తాడిపత్రి అనే పట్టణానికే గ్రహణం పట్టిందని ఇగో వీళ్ళు ఏం చేసేదంటే ఇక వాళ్ళ నోట వాళ్ళే చెప్తారు. ఈరోజు నిన్నటితో మనకు తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటారు? మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది. కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడిపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. తాడిపత్రి మున్సిపల్ కమిషనరు రవి పాల్ పతాకము ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాటలే వినేదాటనులా. ఇక ఎమ్మెల్యే పెద్దారెడ్డి పడమంటే పండేదాట, లెమ్మంటే లేచేదాట, వంగమంటే వంగేదాట, కూసోమంటే కూసునేదాట. ఇగో ఈ రకంగా ఇక ఎమ్మెల్యే మాటలు ఇరుక్కుంటా జనాల బాధలు గోసలు పట్టించుకునేవాడు కాదట. ఇక బదిలీ అయ్యి మా నుంచి దూరం అయిందని ఈ రకంగా పీడ ఇరగడయిందని గోమూత్రం తెచ్చి ఆఫీస్లో ముద్దుగా చదువుకుంటున్నా అందరు వచ్చి. అంటే చూసిరా ఎన్ని ఇబ్బందులు పెడితే గింతమంది పని చేయడి పాట చేయడి ఈ రకంగా కార్యం ముంగటేసుకుర్రు. అంటే కమిషనరు ఎంత సొక్కవైన శుద్ధ పూసనో అర్థమవుతుందని ఈ ముచ్చట ఎరికైన జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు అడనుల్లా.